టూల్ వన్ ఏంటంటే చార్జిబిటీ. మీరు చార్జిబిటీ లైవ్ గ్రామర్లీ కొట్టు. ఈ గ్రామర్లీ బ్రో ఈ రెండు క్రెడిట్స్తో పని కదా, అంటే దీనిలో క్రెడిట్స్ అనేది ఉంటుంది. ఆ క్రెడిట్స్ బట్టే మనము లైక్ పీపీటీస్ అనేది చేసుకోవాలి. ఇదంతా మాకు వర్కౌట్ కాదు బ్రో. వితౌట్ క్రెడిట్స్ కావాలంటే అప్పుడు కాన్వా ఏఐలో ఈజీగా పీపీటీస్ అనేది మనం చేసేసుకోవచ్చు. నేను ఆల్రెడీ హౌ టు యూస్ కాన్వా ఏఐ మీద కూడా వీడియో అయితే చేసేసిన. ఈ వీడియో కూడా నా ఛానల్లో అవైలబుల్గా ఉంది, ఒకసారి వెళ్ళి చూసేసేయండి. ఓకేనా. దీనిలోనే టూల్స్ ఏమైనా ఏంటంటే స్లైడ్స్ ఏఐ. ఈ స్లైడ్స్ ఏంటంటే మీకు ప్రజెంటేషన్స్ అన్ని స్లైడ్స్లో ఇస్తుంది. సో ఇది కూడా బెస్ట్. ఇది కూడా వితౌట్ క్రెడిట్స్ అన్నట్టు. ఓకేనా. ఇది కాన్వా వితౌట్ క్రెడిట్స్. బ్యూటిఫుల్ ఏఐ ఉండు గామా క్రెడిట్స్ తోటి. ఓకేనా. మొత్తం 4 పీపీటీస్ గురించి అయితే మీకు, అంటే పీపీటీస్ ఏఐ మొత్తం 4 ఏఐస్ గురించి అయితే మీకు ఇచ్చేసిన. సో ఇది తొందరగా వెళ్ళేసి యూజ్ అయితే చేసేసుకోండి. ఇప్పుడు కొన్ని బోనస్ టూల్స్ అనేది చెప్తా. బోనస్ టూల్స్ అంటే మరీ ఎక్కువ ఏం లేదండి. జస్ట్ టూల్ నెంబర్ 8, టూల్ నెంబర్ 9, టూల్ నెంబర్ 10 ఈ 3 అయితే బోనస్ టూల్స్ అన్నట్టు. ఈ 3 ఎందుకు బోనస్ టూల్స్ అంటే యాక్చువల్గా ఇవి ఏంటి అంటే టూల్ నెంబర్ 8 ఏంటంటే యూట్యూబ్ సమ్మరీ విత్ చాట్‌జిపిటి. ఇది ఏంటిదంటే లాంగ్ లెక్చరర్ వీడియోస్ని సమ్మరైజ్ చేసి, అంటే సమ్మరీగా చదవడము, లేకపోతే ఈజీ విత్ క్రోమ్ ఎక్స్టెన్షన్ అన్నట్టు. అంటే ఒక ఇంగ్లీష్ ముక్కలో చెప్పాలంటే అంటే మీకోసం కంటెంట్ రాశాను. సో ఏంటంటే అది లాంగ్ లెక్చరర్ వీడియోస్ని సమ్మరీగా చదవడం ఈజీ విత్ దిస్ క్రోమ్ ఎక్స్టెన్షన్. ఈ టూల్ నెంబర్ 8 పని ఏంటంటే. నెక్స్ట్ టూల్ నెంబర్ 9 పని ఏంటంటే దీని పేరు ఏంటంటే పర్ప్లెక్సిటీ ఏఐ. నేను కొత్త అంటే గూగుల్లో నేను సెర్చ్ చేసేటప్పుడు ఇది కొత్తగా చూసిన. ఇదేదో బాగుంది కదా అని చెప్పేస్తున్నా. ఓకేనా. దీని గురించి నాకు తెలియదు, కానీ బ్రీఫ్గా చేసుకొని మీకైతే ఎక్స్ప్లెయిన్ అనేది చేసేస్తాను ఏదో ఒక వీడియోలో. సో నెక్స్ట్ దాని గురించి వస్తుంది వీడియో. సో ఇప్పుడు టాప్ 7 దాకా అయితే మీరు యూజ్ అనేది చేసుకోవచ్చు. ఓకేనా. ఈ టాప్ 9 టూల్ ఏంటంటే పర్ప్లెక్సిటీ ఏఐ అన్నట్టు. ఇది ఏంటంటే గూగుల్ ఆల్టర్నేటివ్ క్లియర్ ఆన్సర్స్ విత్ సోర్సెస్ రీసెర్చ్ కోసం అల్టిమేట్ టూల్ అన్నట్టు. అంటే ఈ పర్ప్లెక్సిటీ ఏఐ ఏంటంటే రీసెర్చ్ వాళ్ళ కోసం ఉంటాం. మనది కాదు, అంటే నాదైతే కాదు, మీదైతే మళ్ళీ చేసేసండి. ఓకేనా. రీసెర్చ్ టూల్ అట ఇది. ఓకేనా. 10th ఏంటంటే స్క్రిబ్బర్ ఉండు క్యూల్ బాట్ అట. ఇది ఏంటంటే పర్ఫ్రేసింగ్ టూల్స్, కాపీ పేస్ట్ కంటెంట్ని ఒరిజినల్ లాగా చేయడానికి బెస్ట్ టూల్స్. ఇదైతే నాదే. అయితే నేను ఏదన్నా కాపీ పేస్ట్ ఉంటే దాన్ని నాదే అని చెప్పుకుంటా కదా, గట్లాంటిది అన్నట్టు ఏఐ. అంటే ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ ఉంది, దాన్ని మనం కాపీ పేస్ట్ చేసినాం, కానీ మనదే అని చెప్పుకుంటే దాన్ని ఒరిజినల్గా మనం చేసుకోవాలి కదా, అట్లాంటి ఏఐ టూల్ అన్నట్టు ఇది. సో ఇదైతే నాకు చాలా బెస్ట్ టూల్ అన్నట్టు ఈ టాప్ 10. సో ఈ టాప్ 10 ఏఐ టూల్స్ గురించి ఇది. సో గాయ్స్ ఇదే మన టాప్ 10 ఏఐ టూల్స్ అన్నట్టు. ఇదే మన టాప్ 10 ఏఐ టూల్స్ ఫర్ కాలేజ్ స్టూడెంట్స్. నేను కూడా కాలేజ్ స్టూడెంట్నే కాబట్టి నాతో పాటు మీతో. సో అసైన్మెంట్స్, పీపీటీస్, ఎస్ఎస్, పవర్ పాయింట్లు, ప్రజెంటేషన్లు ఇవన్నిటికీ మనకు ఏఐ అనేది మన వెనకాల అసిస్టెంట్ లాగా ఉన్నది. యాక్చువల్గా ఏఐని అసిస్టెంట్ లాగానే యూజ్ చేసుకోండి, కానీ మరీ మీ బ్రెయిన్కి ఏఐ ఫిట్ చేసి మీ బ్రెయిన్ తీసుకుపోయి, అంటే మీ బ్రెయిన్ని పక్కన పెట్టి ఏఐ నాకు ఫ్రెండ్, ఏఐ మొత్తం నా సర్వసం అన్నారు అనుకో, అది ఏదో రోజు మిమ్మల్ని ఇట్లా జుమ్మని ముంచేసి జుమ్మని వెళ్ళిపోతుంది ఇట్లా. అందుకే నేను కూడా చెప్పేది ఎందుకంటే వాడండి ఏఐ, వాడద్దని చెప్తలేను, కానీ దాని ఒక లిమిట్లో వాడాలి. అదొక మనకు అసిస్టెంట్, మనం దాని పిఏ లాగా ఉండదు, అదే మనకు పర్సనల్ అసిస్టెంట్, పిఏ లాగా ఉండాలి అంతే. ఇట్లాంటి వీడియో. సో నేను చెప్పేది ఏంటంటే కామెంట్ చేయండి మీరు ఈ 10 టూల్స్లో మీరు దీంట్లో ఏదన్నా ఏఐ టూల్ వాడితే దాన్ని నాకు కామెంట్ కూడా వేయండి. సో మీకు తెలిసిన ఏఐ టూల్స్ గురించి బ్రీఫ్లో ఎక్స్ప్లెయిన్ చేయమన్నా చేసేస్తా. అంటే మీకు తెలిసింది మీరు చెప్పలేక వేరే వాళ్ళకి యూస్ఫుల్ అవుతుంది అంటే మీరు కామెంట్లో ఆ ఏఐ టూల్ అయితే కంపల్సరీ నాకు పెట్టేసండి, నేను అదేందో కంపల్సరీ యూస్ చేస్తా. సో గైస్ నేను ఇది మన 10 టాప్. సో కామెంట్ చేయండి మీరు ఆల్రెడీ టూల్స్ చెప్పిన కదా. సో అండ్ సజెస్ట్ యువర్ ఫేవరెట్ ఏఐ టూల్ ఆల్సో. అండ్ లాస్ట్లో చెప్పేది ఏంటంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇఫ్ యూ ఆల్రెడీ సబ్స్క్రైబ్ మీ ఫ్రెండ్స్కి సజెస్ట్ చేయండి. ఇఫ్ యూ ఫౌండ్ దిస్ హెల్ప్ఫుల్ ఓన్లీ సబ్స్క్రైబ్ దిస్ వీడియో. బెల్ ఐకాన్ కొట్టడం మర్చిపోకండి, ఎందుకంటే బెల్ ఐకాన్
మీరు సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ కొట్టకపోయినా అనుకో నేను పెట్టే వీడియోలు మీకు రావు. సో నేను పెట్టే వీడియోలు మీకు రావాలంటే బెల్ ఐకాన్ కొట్టి గంట ఏం లేదు, మీరు గుళ్ళో గంట కొట్టినట్టు ఇక్కడ సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టుర్రి, సింపుల్ అంతే. నా దాకా వచ్చేస్తుంది, నేను పెడితేనే జింగని మీకు వచ్చేస్తుంది వీడియో. అప్పుడు ఏమవుతుంది, మీరు కూడా వీడియో చూసి ఫనీ ఉంటే ఫనీ ఏం చేయొచ్చు, ఏదైనా ఇన్ఫర్మేటివ్ అయితే మీరు ఇన్ఫర్మేటివ్ తీసుకోవచ్చు నాతోటి. సో నాతో పాటు మీరు కూడా జాయిన్ అయ్యి చేసేసేయండి, అంటే సబ్స్క్రైబ్ చేసేయండి చెప్పి. ఇంకా ఇంట్రెస్టింగ్ కాలేజ్ హ్యాక్స్ అండ్ టెక్ వీడియోస్ రాబోతున్నాయి, ఎందుకంటే నేను అలాంటివి చేసి పెట్టేసుకున్నా ఫస్టే, ఒక చేసేసిన అవి రాబోతున్నాయి. దానికోసమైనా సబ్స్క్రైబ్ అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. కామెంట్ అయితే మరీ చేసేయండి. కామెంట్లు మీరు చేసే ఆ కామెంట్లు బట్టే నేను నెక్స్ట్ వీడియో ఏం చేయాలో ఆలోచించాలి, అట్లా వేయాలి మీరు. ఓకేనా? సో సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్, జై యూట్యూబ్. థ్యాంక్ యూ.